నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈరోజు మన ప్రవాస భారతీయులు కొన్ని సమస్యలు వారు ప్రస్తావించారు. ఈమెయిల్ ద్వారా వచ్చినాయి. వాటికి ఆన్సర్లు చెప్పడమే ఈ వీడియో. ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో మీకు ఏదో ఒక సందర్భంలో ఈ డౌట్ రావచ్చు. కాబట్టి ఇది చూస్తే మానసిక ప్రశాంతతను మీరు పొందవచ్చు. విదేశాల్లో ఉంటున్న మీ వాళ్ళ గురించి మీకు ఇట్లాంటి డౌట్స్ ఏమన్నా రావచ్చు. కాబట్టి భారతదేశంలో వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కూడా చూడండి. మొత్తం 10 క్వశ్చన్లు ఉన్నాయి. 10 క్వశ్చన్లకి కూడా ఆన్సర్లు 5 నిమిషాల్లో చెప్పేస్తాను, చూడండి. అతను యుఎస్ఏలో పనిచేస్తున్నారు, ఎన్ఆర్ఐగా ఉన్నారు, ఇండియాలో ఇల్లు ఉంది. అతనికి ఇండియాలో ఇంటి అద్దె వస్తుందంట. కానీ అతను ఆ అద్దెను మాత్రం ట్యాక్స్ రిటర్న్లో చూపడం లేదు, చేయట్లేదు. యుఎస్ నుండి వచ్చే జీతంతోనే ఈఎంఐ కడుతున్నాడు అతను ఆలోచన ఏంటంటే, నేనేం ఉపయోగించుకోవట్లేదు కదా, ఈఎంఐ కూడా కడుతున్నాను, ఇంకా ట్యాక్స్ నేను ఎందుకు చూపించాలి వారు ప్రశ్న అడిగారు. దానికి అసలు వాస్తవం ఏంటంటే, మీకు ఇండియా నుంచి వచ్చే అద్దె మీకు ఆదాయం కింద ఉంటుంది. మీరు ఈఎంఐ ట్యాక్స్ కట్టడం గురించి ఏదైతే కడుతున్నారో చేస్తున్నారో అది ట్యాక్స్ అన్నమాట. కాబట్టి మీరు ట్యాక్స్ నుంచి తప్పించుకోలేరు. మీరు అద్దె ఎంత వచ్చినా సరే, చెందినా సరే, మీరు అద్దెని ఇండియాలో చూపించాల్సిందే. మీ ఆదాయం నుంచి కట్టే ఈఎంఐ ట్యాక్స్ గురించి కూడా మీరు వివరణ ఇవ్వాల్సిందే. సింపుల్గా చెప్పాలంటే ఈఎంఐ అనేది ఖర్చు, రెంట్ అనేది ఆదాయము. మీ ఖర్చు ఆదాయము తెలపాల్సిన బాధ్యత మీ మీద అయితే ఉంటుంది. మీకు ఇంకా అర్థమవటానికి చిన్న ఉదాహరణ చెప్తున్నారు. మీకు అద్దె 30,000 వస్తుంది, మీరు ఈఎంఐ 30,000 కడుతున్నారు, చేస్తున్నారు అనుకోండి. మీకు ఏమీ లాభం లేకపోయి ఉండొచ్చు, కానీ ఆ అద్దెపై మాత్రం ట్యాక్స్ కట్టి తీరాల్సిందే మీరు. లేకపోతే చట్టరీత్యా నేరము. దానికి ఒక వీడియో కూడా చేశాను, మీరు అది చూడగలరు. రెండో క్వశ్చన్, చాలామంది ఎన్ఆర్ఐలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఫారెన్లో ఉన్నప్పుడు చేసినప్పుడు వాళ్ళకి వచ్చే అద్దెని ఇక్కడ ఎవరైతే వాళ్ళ అమ్మగారో నాన్నగారో అన్నదమ్ములు అక్క చెల్లెల్లో ఉంటారో వాళ్ళ అకౌంట్లో అద్దెని చేస్తున్నారు. అట్లాగే ఇతను యూకేలో ఉంటున్నారు, ఆ యూకేలో ఉంటున్నాయని తనకు ఇంటి మీద వచ్చే ఆదాయాన్ని వాళ్ళ అమ్మగారి అకౌంట్లో వేయిస్తున్నారు, ఇతని అకౌంట్లో కాకుండా. కాబట్టి అతని ఆదాయంలో ఈ ఆదాయం రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, చేయట్లేదు. నా తల్లి అకౌంట్లో పడుతున్నాను కదండి, నేను ఇప్పుడు ఎట్లాగా ట్యాక్స్ చూపించాలా చేయాలా అని వారు డౌట్ అడిగారు. వారికి వివరణ ఇస్తున్నాం మనం. ఇక్కడ నిజం ఏమిటంటే, ఇల్లు ఎవరిదనేది ముఖ్యం తప్ప అకౌంట్ ఎవరిదనేది ముఖ్యం కాదు. ఆ ఇంటి నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది టీడీఎస్ కట్ చేసి ఆ అద్దెకున్న అతను మీకు వెయ్యాలి, చెయ్యాలి. మీ అమ్మగారి అకౌంట్లో వేయకూడదు, చెందకూడదు. అది పెద్ద నేరము. 7 ఏళ్ళు జైలు శిక్ష పడే ఉంది, 100 నుంచి 300% పెనాల్టీ కూడా పడే అవకాశం ఉంది. దానికి మొన్న 22వ తారీఖు వీడియో చేశాను, గమనించుకోగలరు. కాబట్టి మీకు కూడా అక్కడ ఫారెన్ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అని ఇప్పుడు ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా అన్ని ట్రేస్ అవుతున్నాయి. కాబట్టి అట్లా అమ్మగారి అకౌంట్లో వేయించుకోవడం కన్నా మీ అకౌంట్లో వేయించుకొని మీరు అద్దె ట్యాక్స్ రిటర్న్స్ వేస్తే మీకు ఎట్లాగో సెక్షన్ 24 కింద మళ్ళీ ఆ తిరుగు డబ్బులు కూడా వస్తాయి, చెందుతాయి. అయితే మీరు ట్యాక్స్ రిఫండ్ కూడా పొందవచ్చు. కాబట్టి మీ అకౌంట్లో అమ్మగారికి పంపించండి. లేకపోతే ఇప్పుడు అమ్మగారి దాంట్లోకి వెళ్ళే డబ్బులకి ఏం సమాధానం చెప్పలేరు. ఫ్యూచర్లో ఏదన్నా ఇబ్బంది వస్తే కనుక ఇబ్బంది అవుతుంది. కాబట్టి అట్లాంటి అలవాటును ఆపేసి మీ పేరు మీద ఉన్న ఇల్లు కాబట్టి అద్దె మీ పేరు మీదే చెల్లించుకోండి. కరెంటు బిల్లు, పన్నులు అన్నీ మీ పేరు మీదే ఉంటాయి. కాబట్టి అద్దె మీ అకౌంట్లో వేయించుకుంటాం సమంజసం. ఎందుకంటే ఆ 25,000 రూపాయలు అద్దె వస్తుంది అనుకోండి, అది అమ్మ అకౌంట్లో పడితే అది అమ్మ ఆదాయం అని అనలేరు. ఆదాయం మీదే అవుతుంది, మీరు అమ్మకి గిఫ్ట్ ఇచ్చినట్టు. అది మీరు గమనించుకోండి. కొంతమంది తెలివిగా వాళ్ళకి వచ్చే అద్దుల్ని వాళ్ళ అమ్మగారి అకౌంట్లో నాన్నగారి అకౌంట్లో వేయించుకుంటే క్యాష్ తీసుకుంటున్నారు. అట్లా క్యాష్ తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పుడు మనం చెందుదాము. ఎందుకంటే ప్రాపర్టీ అనేది ఎప్పటికీ వారి పేరు మీదే ఉంటుంది. ఆ టెనెంట్ డేటా అనేది ఉంటుంది. ఆ టెనెంట్ కనుక తన ఐటీఆర్స్లో వాటిల్లో ఇట్లా అద్దె ఇట్లా అద్దె కట్టాడు, చేశాను అని చెప్పి చేశారనుకోండి, ఆ విషయం మీకు తెలియకపోవచ్చు. అది మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వం కనుక డేటాతో మ్యాచ్ చేసినట్లయితే మీరు ఏదైతే క్యాష్ తీసుకుంటున్నారో, చెందుతున్నారో ఆ క్యాష్ మీకు ఆదాయంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆదాయాన్ని దాచిపెట్టిన వాళ్ళు అవుతారు. అది మీకు ఇబ్బంది అవుతుంది. వీలైనంత వరకు చిన్న చిన్న తప్పులు చేయమాకంటే అట్లా క్యాష్ రూపంలో తీసుకోకుండా గర్వంగా మీ అకౌంట్లోనూ వేయించుకొని మీ మానసిక ఆందోళనని తగ్గించుకొని చక్కగా హ్యాపీగా సంతోషంగా జీవించండి. ఒక ఆయన అడిగారు, మరి క్యాష్గా తీసుకుంటే అది ఎట్లా తెలుస్తుంది ప్రభుత్వానికి, ఏ విధంగా డేటా తెలుస్తుంది అని అంటున్నారు. దానికి ఒక ప్రత్యేకమైన వీడియో చేసి చెప్తాను. ఒక విదేశీయులు కెనడాలో ఉన్నారు, వారికి ఇక్కడ వ్యాపారం ఉంది. ఆ వ్యాపారం మీద వచ్చే ఆదాయాన్ని వారి కెనడా అకౌంట్లో వేయించుకుంటున్నారు, చేస్తున్నారు. అక్కడ కెనడాలో ట్యాక్స్ చూపిస్తున్నారు. వారేం దాచట్లేదు, చేయట్లేదు. కాకపోతే ఆదాయం ఇండియాలో పుట్టింది కాబట్టి, సోర్స్ ఆఫ్ ది ఇన్కమ్ ఇండియాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వారు
ఇక్కడ వచ్చే లాభాన్ని ఇక్కడే చూపించుకోవాలి. సుమారుగా వారికి 5 లక్షల లాభం వచ్చిందనుకోండి, ఇక్కడ ట్యాక్స్ కట్టిన తర్వాత వారు విదేశాలకు తీసుకువెళ్ళాలి. అట్లా కాకుండా విదేశాలకి కెనడాలో ట్యాక్స్ కడితే సరిపోదు, చేయదు. మీకు అర్థమైందనుకుంటే ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మెయిల్‌లో సంప్రదించండి. ఆస్ట్రేలియాలో ఉండే ఒకతనికి ఎన్ఆర్ఐకి ఫిక్స్డ్ డిపాజిట్ ఉందండి. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా 12,000 వచ్చింది నెలకు ఆదాయము. ఆ 12,000 ఆదాయాన్ని చూపించాలా అని అడుగుతున్నారు. మీరు ఖచ్చితంగా 12,000 ఆదాయాన్ని చూపించాలి. చిన్నదైనా సరే చూపించాలి. చూపిస్తే మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూపించకపోతే కనుక మీ ఆదాయాన్ని మీరు దాచిన వాళ్ళు అవుతారు. మీకు కూడా దాచిపెట్టాలని ఏమి ఉండదు. పొరపాటున మర్చిపోతూ ఉంటారు చిన్నదని. మీకు 2, 3 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందనుకోండి, ఆయనకి ఇది అదే చెప్పారు. నేను మర్చిపోయానండి, ఇప్పుడు రివైజ్ చేసి అది చూపించొచ్చా అని అడిగారు. రివైజ్ చేసి వారు చూపించొచ్చు. 2, 3 ఏళ్ల తర్వాత అయినా తప్పేం లేదు. ఆదాయాన్ని చూపించండి. ఇంకొకతను వారు డౌట్ అడుగుతున్నారు. వారు ఇండియాలో ఉన్నప్పుడే ఇల్లు కొన్నారు. ఇల్లు కొని వాళ్ళ నాన్నగారి పేరు మీద పెట్టారు, చేశారు. ఆయన ఫారెన్ వెళ్ళిపోయారు. డబ్బులు మాత్రం సోర్స్ ఆఫ్ పేమెంట్ మొత్తం వీరిది. ఎందుకంటే వారి నాన్నగారు ఎటువంటి పని చేయట్లేదు, ఐటీఆర్స్ వేయలేదు, ఏం వేయలేదు. కేవలం ఇల్లు మాత్రమే వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ నాన్నగారి పేరు మీద పెట్టారంట. అంటే ఇద్దరు అడిగారు, ఇద్దరికి కూడా ఇదే ఉదాహరణ. భార్య పేరు మీద పెట్టినా, నాన్నగారి పేరు మీద పెట్టినా, చేసినా వాళ్ళకి ఎటువంటి సోర్స్ ఆఫ్ ది ఇన్కమ్ లేదు కాబట్టి, మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్తోనే ఆ ప్రాపర్టీ కొన్నారు, చేశారు కాబట్టి దాని మీద వచ్చే ఆదాయం మీ ఆదాయం కిందే అవుతుంది తప్ప అది వాళ్ళ మీ భార్య యొక్క ఆదాయమో మీ నాన్నగారి యొక్క వ్యక్తిగత ఆదాయం కిందకో రాదు. మీ ఆదాయం కిందే అది చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇల్లు మన పేరు మీద లేనప్పుడు చూపించక్కర్లేదు అనుకోవద్దు. ఆ సోర్స్ ఆఫ్ ది ఇన్కమ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఇల్లు కొనడానికి కానీ, ఆ ఇల్లు ఈఎంఐలు కట్టడానికి కానీ అనేది ప్రశ్న తలెత్తినప్పుడు మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటిది ఏదన్నా ఉంటే కనుక మీరు సరి చేసుకోగలరు. ఎవరైతే ఈ క్వశ్చన్ అడిగారో వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఎవరి పేరు మీదైనా కొనండి. వాళ్ళకి ఆదాయం లేనప్పుడు సోర్స్ ఆఫ్ ది ఇన్కమ్ మీదైతే ఆ వచ్చే ఆదాయానికి కూడా మీరే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. మీరు గమనించుకోండి. వాళ్ళ పేరు మీద ఉంది కదా అని నేను తప్పించుకుందామంటే కుదరదు. జర్నీలో ఉండే వ్యక్తి ఇండియాలో షేర్లు అమ్మాడు, లాభం వచ్చింది. విదేశాల్లోనే ఆ లాభాన్ని చూపిస్తున్నారు. అతని ఆలోచన ఏమిటంటే, నేను జర్నీలోనే ఉంటున్నా కదా, నేను ఇక్కడే చూపించుకుంటాను, చేస్తాను ఆదాయము అని అనుకుంటున్నారు. వారు అక్కడి నుంచి ఇండియాలో కొన్నా సరే, ఎట్లా కొన్నా సరే ఆదాయం ఇండియాలో వచ్చింది కాబట్టి, ఇండియా మార్కెట్ నుంచి లాభం వచ్చింది కాబట్టి వారికి ట్యాక్స్ ఇక్కడే చెందాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. లాభం 2 లక్షలు వచ్చింది అనుకోండి, ఇండియాలో చూపకపోతే కనుక అది తప్పు కింద పరిణమించే అవకాశం ఉంది. ట్యాక్స్ కూడా పడుతుంది. కాబట్టి మీరు అమ్మిన షేర్లు ఎవరైతే జర్నీ వాళ్ళు ఉన్నారో ఆ షేర్ల డబ్బు ఎంత లాభం వచ్చిందో అది ఇండియాలోనే చూపించాలి. దానికి తగ్గ విధంగా ట్యాక్స్ కొట్టాలి. మీ లాభం మీ జర్నీ అకౌంట్లో పడ్డా సరే. ఒక ఆయన వాళ్ళ బంధువులకి 2 లక్షల రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. అది లోన్ కింద చూపించారు, చెందారు. దాని మీద వచ్చి ఎంతో కొంత ఆదాయం చూపించాలి. మీరు రూపాయి వడ్డీ కావచ్చు, ₹10 వడ్డీ కావచ్చు, ₹2 వడ్డీ కావచ్చు. మీరు ఆదాయం చూపించకపోతే చేసినట్లయితే కనుక అది మనీ లాండరింగ్ కిందకు వస్తుంది. 50,000కు మించి మీరు ఏదన్నా ఎవరికన్నా లోన్ ఇచ్చినా, మీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసినా అది చట్టబద్ధంగా ఎందుకు చేశారు, ఆ ఖర్చు ఏమిటని వివరంగా చెప్పాలి. మీరు ఆ 2 లక్షలు ఏదైతే ట్రాన్స్ఫర్ చేశారో అది లోన్ కింద భావించి ₹10 వడ్డీ, రూపాయి వడ్డీ కింద చూపించి చేసి దానికి తగ్గట్టుగా ట్యాక్స్ కట్టండి. అంతే తప్ప నేను ఇచ్చింది సహాయం కదా, సహాయానికి ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు అనుకోవద్దు. సహాయం కింద భావించదు, అది మనీ లాండరింగ్ కింద భావిస్తుంది చట్టం. కాబట్టి మీరు ఇచ్చిన 2 లక్షలకి పావలా వడ్డీ, ₹10 వడ్డీ ఎంతో కొంత అతన్ని చూపించేసి ఆ లోన్ని క్లోజ్ చేసుకోవడం బెస్ట్. అదే 50,000 లోపు అయితే కనుక ఇబ్బంది ఏం లేదు. అదే మీకు రక్త బంధువులు అయితే కనుక మీరు 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. నేను చెప్పే దూరపు చుట్టాలు కానీ, ఫ్రెండ్స్కి కానీ, లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్కి కానీ ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి నేను చెప్పాను. ఒక అతను 20 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశారు, చెందారు. దాని మీద ఆదాయం వస్తుంది, వడ్డీ వస్తుంది. ఇది ఎలా చేశారంటే వాళ్ళ కొడుకు పేరు మీద ఉంది, ఇల్లు అమ్మారు. వాళ్ళ నాన్నగారు ఆ డబ్బులు తీసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు. అంటే ఎక్స్ట్రా ఎక్సెస్ బ్లాక్ మనీ వస్తుంది కదా, మనం ఇల్లు అమ్మినప్పుడు చేసినప్పుడు గవర్నమెంట్ రికార్డ్స్లో వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి మిగతా అమౌంట్ని వారి అకౌంట్లో వేసుకున్నారు, చేశారు. దాని మీద వడ్డీ వస్తుంది. అక్కడ అతనికి సోర్స్ ఆఫ్ ది ఇన్కమ్ చూపించలేకపోయారు. నోటీసులు ఇష్యూ చేశారు. 20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఎట్లా చేసుకున్నాం ఏమిటి అని చెప్పి 5 ఏళ్ల తర్వాత అది బయటపడింది.
బయటపడినప్పుడు అతను ఇట్లా కొడుకు ఇల్లు అమ్మినప్పుడు డబ్బులు వచ్చినాయని చెప్పడం జరిగింది. అప్పుడు ఇబ్బంది పడ్డారు వాళ్ళు. దానికి మొత్తానికి కూడా ట్యాక్స్ అది కట్టాల్సి వచ్చింది. కాబట్టి ఇల్లు అమ్మినప్పుడు ఏదన్నా ఎక్సెస్ అమౌంట్ అది వచ్చినప్పుడు చేసినప్పుడు ఏ విధంగా మీరు దాన్ని వైట్‌గా మార్చుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మీరు గమనించుకోవాలి, చెందాలి. అట్లా మీ అమ్మగారి పేరు మీద, నాన్నగారి పేరు మీద ఆ డబ్బుల్ని అట్లా ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసి ఇబ్బంది పడతారు, చేస్తారు. దానికేమన్నా మీకేమన్నా సూచనలు ఏదన్నా కావాలంటే కాంటాక్ట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ ఎన్ఆర్ఐ గారు ఇప్పుడు చెప్పారు. మా నాన్నగారు ఇట్లా ఇబ్బంది పడ్డారు, చేశారండి. అది కాస్త అందరి దృష్టికి తీసుకువెళ్ళండి అని చెప్పారు. కాబట్టి మీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇది. మీరు ఒక ఎన్ఆర్ఐ గారు అడుగుతున్నారు. మా నాన్నగారు వాళ్ళు మా పేరు మీద ఇల్లు కొన్నారు, చేశారండి. అది కొన్నప్పుడు 2, 3 లక్షలు ఉంది. ఇప్పుడు దాన్ని మొత్తం 12,00,00,000 దాకా అమ్మారు, చేశారు. 20 ఏళ్ళు అయింది. దాని మీద క్యాపిటల్ గెయిన్స్ నేను ఎట్లా కట్టాలి ఏమిటని అడిగారు. వారికి నేను మెయిల్ రూపంలో ఆన్సర్ ఇస్తున్నాను. అది చాలా పెద్దది కాబట్టి. కానీ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే అది క్యాపిటల్ గెయిన్స్ కిందకి వస్తాయి. దానికి స్వార్జితమైతే ఒక విధంగా, తల్లిదండ్రులు కొన్నప్పుడైతే ఒక విధంగా, గిఫ్టులో రూపంలో వచ్చినప్పుడు మీరు అమ్మితే ఒక విధంగా ఉంటుంది. వాటన్నిటికి కూడా చట్టం ఒకలా స్పందిస్తుంది. వాటన్నిటికి వివరంగా మీకు ఎవరికైనా పర్సనల్గా కావాలంటే చెప్తాను. మీరు మాత్రం ఖచ్చితంగా క్యాపిటల్ గెయిన్స్ కట్టిన తర్వాతే మీ లాభాన్ని మీరు పొందాలి. అది మీ లాభం కిందకే వస్తుంది తప్ప మీ ఆదాయం కిందకి రాదది. ఆ క్యాపిటల్ గెయిన్స్ ఎట్లా కట్టాలో ఏంటో మీకు మెయిల్‌లో పంపిస్తున్నాను. ఈ 10 ప్రశ్నలకు కూడా మీకు ఆన్సర్స్ చెప్పాను. ఇంకా ఎవరికైనా డౌట్లు ఉన్నట్టయితే మా ఛానల్‌ని సంప్రదించవచ్చు. అట్లాగే మీకు ఇంకేమన్నా డౌట్లు ఉన్నా మీరు మెయిల్ రూపంలో అడగండి. మీకు ఖచ్చితంగా నేను స్పందిస్తాను. మీకు ఆన్సర్ ఇస్తాను. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.